చాలా అద్భుతంగా డ్రీమ్ గ్రాటిట్యూడ్ సజెషన్స్ వాళ్ళు చూశాను. అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రత్యేకంగా కొన్ని నాకు పర్సనల్గా నచ్చినాయి కొన్ని చెప్తున్నా. ఒకటి, సాయి పూజిత గారు టీచర్. సాయి పూజిత ఎక్కడుంది? సాయి పూజిత MHS అగ్రహారం, శ్రీకాళహస్తి. థ్యాంక్ యూ అమ్మా, కూర్చోమ్మా. చాలా అద్భుతంగా రాశారు. టీచర్ అవ్వాలని రాశారు. ఒక టీచర్, ఆ టీచర్ వల్లనే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానని టీచర్ గారి పేరు కూడా రాస్తూ, అంటే నాకు ఇది ఎందుకు తట్టిందంటే మా అమ్మ పేరు ఉంది టీచర్ అమ్మది, భువనేశ్వరి అని, అందుకే టక్కని చూసే అంతలే. అంతేకాకుండా హర్షవర్ధన్ కూడా ఒక మాట రాశాడు. హర్ష ఎక్కడున్నారా? థ్యాంక్ యూ, చాలా అద్భుతంగా రాశావు. కర్నూలు నుంచి వచ్చాడు, ప్రజల సమస్యలు బాగా తెలుసుకున్నాడు. ఏంటంటే వలసలుగా కర్నూలు నుంచి వేరే ప్రాంతానికి వర్క్ వెళ్తారు, అక్కడనే కంపెనీలు తీసుకురండి, ఒక స్పేస్ టెక్ కానీ ఆటోమోటివ్ కానీ అన్నీ తీసుకురండి, నేను ఒక ఆంట్రప్రెన్యూర్ అవుతాను అని రాశాడు. కర్నూలుకే కంపెనీలు తీసుకొస్తున్నాను నాన్న, ఎందుకంటే నేను పాదయాత్ర చేశా. నువ్వు అన్నట్టు ఆలూరు, మంత్రాలయం, ఆదోనిలో వలసలుగా వెళ్తా నేను కల్లారా చూసా. సో అనేక పరిశ్రమలు వస్తే ఇంకా చేస్తాం. థ్యాంక్ యూ నాన్న. ఇంకోటి, శివరామ్ కృష్ణ, ZP హై స్కూల్, కాకినాడ. థ్యాంక్ యూ. IAS అధికారి అవ్వాలని, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అవ్వాలని. సో మేడం గారు సీట్లో కూర్చోవాలని నిర్ణయం చేసుకున్నాడు. చేసి దీని ద్వారా అద్భుతమైన రిఫార్మ్స్ ఇంకా తీసుకురావాలని. షేక్ షీమా, థ్యాంక్ యూ చెల్లి. ఇక్కడ చెల్లి ఏమన్నారంటే, ఐ లైక్ యువర్ ఆనెస్టీ. నీ డ్రీమ్ ఏంటంటే, ఇంకా నేను ఆలోచిస్తున్నాను, ఇంకా ఆ ఒక్క డ్రీమ్ పైన నేను పొజిషన్ అవ్వలేదు, కానీ సమాజంలో ఉన్న నిరుపేద కుటుంబాలని ఆదుకోవాలి, నీడీ పీపుల్ని ఆదుకోవాలని చాలా ఫ్రాంక్గా రాసినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. అండ్ గ్రాటిట్యూడ్ వాల్కి వచ్చగల సాయి పూజిత ఒక మాట అనింది, మై హెడ్ మేడం ఈజ్ లైక్ అ గాడ్ గిఫ్ట్ ఫర్ అ స్కూల్. షీ ఈజ్ అన్ ఆల్ రౌండర్. దెర్ ఆర్ నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ ద గ్రేట్నెస్ ఆఫ్ హెడ్ మ్యామ్. ఆల్ టీచర్స్ ఇన్ మై స్కూల్ హ్యావ్ థాట్ మీ వెల్. సాయి పూజిత ఎక్కడుందమ్మా? చాలా బాగా రాసావు చెల్లి. 2 నీయే వచ్చినాయా? డబుల్ ధమాకా. థ్యాంక్ యూ. ఇంకొక గ్రాటిట్యూడ్లో శివరామకృష్ణ రాశాడు. 2 కరెక్ట్గా వచ్చినాయి, నేను అనుకుని తీసుకుంది కాదు. నాకు ఎన్ని ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నా మా స్కూల్లో టీచర్స్, ప్రత్యేకంగా ఉమా శ్రీదేవి మేడం గారు బాగా ఎంకరేజ్ చేసి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చినందుకు నాకు నా హృదయపూర్వక ధన్యవాదములని తమ్ముడు చెప్తాం జరిగింది.